నేను అనవసరంగా మీరు చెప్పిన మాట లేకపోతే మన ఫ్రెండ్ చెప్పే మాటకి నొప్పెట్టినట్టుగా ఉంటుంది. బట్ రియాలిటీ మీ ఆశ బాగున్నది, కానీ రియాలిటీ కొద్దిగా దూరంగా ఉన్నదేమో. అది నేను తప్పవచ్చు, మన మిత్రులు చెప్పవచ్చు. పుల్లారావు గారు, నెక్స్ట్ తమిళనాడు పార్టీని టార్గెట్ అనుకోవాలా సార్? ఇంకా 1.5 year లో వాళ్ళకి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అది ఛాలెంజ్ చేసి చెప్తా, ఏమి ప్లేస్ లేదు అక్కడ. మహా ఎన్టీఆర్ ఏంటి, ఎవరు వెళ్ళి ఒక్క కౌన్సిలర్ సీట్ సంపాదించలేకపోయారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళి ఎవరైనా సాధించారంటే అరవింద్ కేజ్రీవాల్ పక్కన పంజాబ్ స్టేట్, పంజాబీ లాంగ్వేజ్, పక్కన ఢిల్లీ కాళ్ళకి సంబంధం ఉండి కష్టపడి 15 సంవత్సరాలు మాయా మ్యాజిక్ అన్ని చేసుకెళ్ళి ఇంకెవరు ఎక్కడ చెప్పండి, సరదాగా చెప్పండి. టీడీపీ ఇప్పుడు తెలంగాణలోనే సీట్లు గెలవలేకపోతుంది. అక్కడ ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు టీడీపీ? 30 సంవత్సరాలు పరిపాలించారు. 1983 నుంచి 2014 వరకు, అంటే ఆపోజిషన్ గవర్నమెంట్. నో క్వశ్చన్ ఆఫ్ తమిళనాడు. అది నేను డైరెక్ట్ గా తిరగొచ్చు, జనం వస్తారు, చూస్తారు. స్వే అవ్వదు. స్వే అంటే బాగా చెప్పారు, మాట్లాడుకుందామని. ఓట్స్ రావు. ఆ లాస్ట్ పాయింట్ చెప్తాను. ఫ్రెండ్ కూడా ఆగారు. పేషెంట్ గా ఐ హ్యావ్ టు గివ్ స్పేస్. తమిళనాడు నుంచి ఎంజీఆర్ అంత పాలిటిషియన్ ఎవరు లేరు కదా. బెంగళూరులో ఒక సీట్ సంపాదించలేకపోయాడు. లక్షల తమిళియన్లు ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు, జై అన్నారు. ఓటు అక్కడ జనతా పార్టీకి, కాంగ్రెస్ కి ఆల్పేసి. అదొక సైకాలజీ. అదంత సింపుల్ గా ఒక ఎమ్మెల్యే సీట్ గెలిపించారు, వచ్చారు అని. కేసీఆర్ గారు అంటే మై రెస్పెక్ట్, ఒక 1000 కార్లు తీసుకుని వెళ్ళారు ఔరంగాబాదే. లోకల్ ఫలో ఒక్కటి రాలేదు. వాళ్ళు ఏమన్నారో నేను అంటే మళ్ళీ గొడవలు వస్తాయి. మహారాష్ట్ర వచ్చారు, చూశారు, బాగున్నది అంతే. సో ఆంధ్రాలో పెరగచ్చు. దాని ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఫుల్ 175 సీట్స్ గెలవచ్చు. ఫుల్ గెలవచ్చు అంటే నాకు గెలుస్తారంటలేదు. ఆ లిమిట్స్ ఉంటాయి. తర్వాత బీజేపీ కూడా ఇప్పుడు ఆ పాప మా ఏక్నాథ్ షిండే విజయం సాధించి తీసుకొచ్చి కూర్చోబెడితే అతను ముఖ్యమంత్రి చేయట్లేదు. ఎంతో దూరం వెళ్ళక్కర్లే. మనం ఈ ధర్మం, ఈ దయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చాలా వాల్యూ ఇస్తోంది బీజేపీ హైకమాండ్. ఇప్పుడు కూటమిలోని టీడీపీ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? అడిగితే బాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన కూడా సీజన్ మ్యాన్. ఆయన ఎంతవరకు వెళ్ళాలి అన్నీ తెలుసు ఆయనకి. నాకేదో కొంచెం పవర్ ఉన్నది అనుకుంటే అది హర్యానా తర్వాత తగ్గిపోయింది, మహారాష్ట్ర తర్వాత కూటమిలో ఉన్న బయట వాళ్ళకి తగ్గిపోయింది. బీజేపీ కొంచెం స్టిఫ్ అవ్వింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారిని, ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని, మిగతా ఎలా జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే కొన్ని రకాలుగా వాళ్ళకి సెట్ బ్యాక్స్ వచ్చినాయి కాబట్టి. కానీ నేను అనుకుంటున్నాను ఆయనకి ఎంతో పని ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. పవన్ కళ్యాణ్ గారికి ఎంతో పని ఉన్నది. ఆ పని చేస్తారా చేయరా అంటే ఆ పని ఇక్కడే ఉంటారు భావిస్తారు. మస్తాన్ గారు, ఇప్పుడు పెద్దలు పుల్లారావు గారు చెప్పిన దాంట్లో నేను చాలా వాటికి ఏకీపిస్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ అంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి 2024 తర్వాత, లేదంటే మహారాష్ట్ర, లేకపోతే ఇప్పుడు ఇస్తున్న ప్రయారిటీ అంతా చూసినప్పుడు అసలు జనసేన క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఉంది? ఎందుకంటే వాళ్ళు నియోజకవర్గాల పునర్విభజన జరిగి 225 నియోజకవర్గాలకి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ స్థానాలు పెరిగితే అది వేరే అంశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఎత్తున క్రేజ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 50 మొదట్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మేము 50-60 స్థానాలు అడిగినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విశాల ప్రయోజనం దృష్ట్యా మేము కేవలం 28 తీసుకున్నాం. ఆ తర్వాత 28లో కూడా బీజేపీని మేము ఇన్సిస్ట్ చేశాం కాబట్టి వాళ్ళకి షేర్ ఇమ్మంటే మా దానిలోనే ఎక్కువ ఇచ్చామని చెప్పారు. ముందు జనసేన పార్టీని 26 జిల్లాల్లో ఆయన సంస్థాగతంగా నిర్మించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా చూసినట్లయితే తెలంగాణని శాసించి తెలంగాణకి ఏర్పడటానికి కారణమైన కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా భారత రాష్ట్ర సమితి పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేద్దామన్నా కూడా ఆయన పరిస్థితి మనం చూసాం. సో అదేవిధంగా ఇక మహారాష్ట్ర, బీహార్ ఆయన వెళ్ళాడు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటించడానికి అవకాశాలని చూసినప్పటికీ కూడా ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ప్రస్తుతం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయి అసలు ఆయన భారత రాష్ట్ర సమితినే రక్షించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆయన డిఫెన్స్ లో పడిపోయారు. సో జనసేన పార్టీకి సంబంధించి చూస్తే గత 10 సంవత్సరాల ప్రయాణ కాలం చూసినట్టయితే 2014లో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం ఆయన బీజేపీకి, తెలుగుదేశానికి మాత్రమే
ఆయన మద్దతు ప్రకటించారు. ఆ విజయంలో భాగస్వామి మాత్రం అయ్యారు. అదేవిధంగా 2019 ప్రాంత ఎన్నికల్లో చూసినట్లయితే ఆయన ఒంటరిగా పోటీ చేసి ఆయన చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అఫ్ కోర్స్ అనుభవం వచ్చి ఉండొచ్చు, కేవలం ఒక స్థానం మాత్రమే గెలుచుకున్నారు, ఆయన 2 స్థానాల్లో కూడా ఓడిపోయారు. అయితే అక్కడ ఉన్న ఓటమి నేర్పిన గుణపాఠాలతో ఆయన ఈ రోజు ప్రజలకు సంబంధించిన ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రస్తావించడం ద్వారా వాటిని తాను ఎలా విధంగా పరిష్కరించడం, వ్యక్తిగతంగా ఆయన కౌలు రైతులకి ఆయన సొంత డబ్బు ఇవ్వడం ద్వారా ఆయన ఒక ఇమేజ్ ని, అంటే సినిమాల రూపంలో సినిమా యాక్టర్ గా సినిమా హీరోగా ఆయన ఇమేజ్ ఉంది. అయితే ఆయన మానవతా దృక్పథంతో ఎక్కువ మందిని ఆదుకుంటారనే ఒక ఇమేజ్, క్రేజ్ రెండు కలిపి ఆయన ఒక విలక్షణమైన మనిషిగా ప్రజెంట్ చేశాయి. అదేవిధంగా ఆయన గత 5 నెలల కాలంలో ఆయన పరిపాలన పరంగా ఆయన చేస్తున్న విధానం, ఆయన అధికారులతో అప్రోచ్ అవుతున్న విధానం, ప్రజలతో ఆయన మమేకమవుతున్న విధానం, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలని ఎన్నికలప్పుడు విమర్శించేంత అగ్రెసివ్ గా విమర్శించట్లేదు. ఆయన నిర్మాణాత్మకమైన విమర్శలు మాత్రమే చేస్తున్నారు. ప్రతిపక్షంలో గతంలో వాళ్ళు బూతులు తిట్టినట్టుగా ఇప్పుడు తిట్టట్లేదు. ఆయన అగ్రెసివ్నెస్ అంతా ఎన్నికలతో తర్వాత వదిలేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఆయన అసెంబ్లీలో వ్యవహరించిన తీరు కానీ, లేదంటే ఇప్పుడు బయట జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద చేస్తున్న విమర్శలు కానీ చూసినట్లయితే ఆయన పరిణితి కనిపిస్తాం. అయితే ఆయన ముందుగా ఆయన పుల్లారావు గారు అన్నట్టు ఆయన ఫస్ట్ అసలు తెలుగు మాట్లాడే రాష్ట్రం తెలంగాణలో పోటీ చేయాలి, అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సౌత్ లో ఎట్లా ఉంటుందంటే కన్నడలు లేకపోతే తమిళులు లేదంటే తెలుగు వారికి సంబంధించి కానీ ఎక్కడెక్కడ డివైడ్ అయిపోయి ఉంటుంది. ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో పోటీ చేస్తే ఆహ్వానించే పరిస్థితి అక్కడెక్కడా లేదు. లోకల్ గా ఉన్న తెలుగు వాళ్ళని తమిళనాడులో ఉన్న కొంతమంది ఆ ప్రాంతాల శాసనసభ్యులుగా ఎన్నుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న పార్టీలు అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఎంజీఆర్ కనుక కర్ణాటకలో వెళ్ళినట్టు, లేదంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో నేను పోటీ చేయని పరిస్థితి, కాసాని జ్ఞానేశ్వర్ నేను పోటీ చేస్తానని ఆయన తెలంగాణ రాజమండ్రి జైలుకి వెళ్ళి అడిగినా కూడా చంద్రబాబు నాయుడు అంగీకరించిన పరిస్థితి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం అవుతానన్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఉన్న సౌత్ లో ఉన్న ప్రత్యేకమైన విలక్షణ పరిస్థితులు కూడా ఇక్కడ వేరే రాష్ట్రాల్లో ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు గెలవలేని పరిస్థితిని కూడా మనము అంగీకరించాలని పరిస్థితి. దీనిలో నుంచి జనసేన నాయకులు ఇప్పుడు ఆయన మహారాష్ట్రలో ఆయన మద్దతు పర్యటించిన ప్రాంతాలు విజయం సాధించి ఉండొచ్చు, లేకపోతే బీజేపీలో ఆయనకి అత్యధిక ప్రాధాన్యత లభిస్తా ఉండొచ్చు. కానీ సంస్థాగతంగా పార్టీని నిర్మించుకుంటే తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న అక్కడ లోకల్ గా ఉన్న నాయకత్వాల నుంచి వస్తున్న సవాల్ని వాళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని జనసేనని ఏ విధంగా బలపరుస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కూడా ముందు చూడాల్సిన అంశం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ పంజాబ్ లో కాంగ్రెస్ బీజేపీ విఫలమైన నేపథ్యంలో అనూహ్యంగా తెర మీదకి వచ్చి అక్కడ అధికారంలోకి రాగలిగింది. నిజానికి ఇక్కడున్న ప్రాంతీయ తత్వం అంత పంజాబ్ ఢిల్లీలో లేదు. ఎందుకంటే వాళ్ళ 2 రాష్ట్రాలు కొంత అంత భాషా ప్రయుక్తంగా కానీ ఇంకో విధంగా చూసినట్లయితే అంత కేజ్రీవాల్ గారిని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇక్కడ మాత్రం తమిళనాడులో తమిళులు, ఆంధ్రాలో ఆంధ్ర వాళ్ళు, లేదా కన్నడంలో కన్నడిగులు, ఇలా ఎవరికి వాళ్ళు విడిపోయిన పరిస్థితిలో వేరే రాష్ట్రాల వాళ్ళని సౌత్ లో ఆయన ఒక ప్రచారకర్తగా ఉపయోగపడతారేమో కానీ ఒక జనసేనని ముందుకు ఆయా రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్లి గెలిపిస్తారనేది కొంత $1 మిలియన్ ప్రశ్న ఇప్పుడైతే చెప్పొచ్చు. పుల్లారావు గారు, ఇప్పుడు మనకి ఏపీలో